చెప్పండి. మేడం రుణమాఫీ ఇంతవరకు రుణమాఫీ కాలేదు మేడం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాయమాటలు చెప్పి గద్దెనెక్కి జనాల మోసం చేసుడు తప్ప ఇంకేం లేదు మేడం. ఇంతవరకు రైతు బంధు కూడా చాలా మందికి పడలేదు. ఒక అర ఎకరం 30 గుంటలు 2 ఎకరాల వరకు వేసి కొత్త ఆపేసారు. ఇంకెవరికి ఎవరు పడలేదు. మొత్తం ఈ 500 రూపాయలు ఏదో గ్యాస్ అని చెప్పి అది కూడా రేటు లేదు. అన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. లేదు ఇస్తలేరండి. నాకు 2 లక్షల లోన్ ఉంది మేడం. నేను ఎక్స్ట్రా ఉంటే కడతా అని చెప్తున్నా. ఆయన బ్యాంకు వాళ్ళు తీసుకుంటలేరు. అది నాకు రుణమాఫీ అవుతలేదు. ఇక 2 సార్లు తిరిగి విసిగిపోయి సపరేట్ కూర్చున్నాం మేడం. సరే చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మామనార్కి వచ్చినాం మేడం. మామనార్కి ఏం చేస్తాం, మేము ఆటో నడుపుతాం మేడం. మీరు ఆటో వాళ్ళం, మేమందరం ఆటో వాళ్ళం. మహమ్నార్ నుంచి అది ఆటోలు నడుస్తలేవు, ఏం నడుస్తలేవు. సార్ రానప్పటి నుంచి అంత ఇబ్బంది అయిపోయింది మాకు. అన్ని ఆర్టీసీలు ఫ్రీ పెట్టిండ్రు, అన్ని ఫ్రీ పెట్టిండ్రు. మేము ఎలా బతకాలి మేడం? కానీ ఆటోలు మంచిగా ఉన్నారు, మీకు 12,000 ఏదో ఇస్తామన్నారు, మీరంతా ఆనందంగా ఉన్నారని మాట్లాడుతున్నారు. 12,000 ఏమి ఉన్నాయి మేడం? ఫోటోలు దిప్పుకం తప్ప, ఛానల్ రాసుకోం తప్ప అవే ఉన్నాయి. కానీ 12,000 లేవు, 50,000 లేవు. ఏం చేయాలి? ఎవరు ఇస్తారు? సార్ అన్న ఉన్నప్పుడు మంచిగా ఉండే మాకు. కొద్దిగా ఈయన వచ్చినప్పటి నుంచి చాలా ఇబ్బంది అయిపోయింది మాకు. ఏం చేయాలి మేడం? మేము ఎలా బతకాలి? ఏం లేదు. మామనార్లో కొన్ని ఇండ్లు వలగొట్టుర్రి, మొత్తము అంత రోడ్ల మీద వడ్నిక అయింది. ఏం చేయాలి? గవర్నమెంట్ ఇల్లు లేదు, ఏం లేదు. మేము ఎలా బతకాలి? ఏం లేదు మేడం. సార్ 10 సంవత్సరాలు పాలించిండ్రు, హ్యాపీగా బతికినాం. మా చెల్లెల పెళ్ళి అయితే షాదీ ముబారక్ పైసలు వచ్చినాయి మాకు, అన్నీ అయినాయి. ఇప్పుడు ఏం లేదు మేడం, మాకు ఇబ్బంది చాలా అయింది. ఏం చేయాలి? ఈరోజు దేనికి వచ్చి రెడ్డికి? సార్ని చూడాలని కోరిక, ఆనందం. అంత దూరంకి వెళ్ళి వచ్చినాం మేము. సార్ని చూడాలని అంటే సార్ని మనం కలవకపోయినా దూరంకి వెళ్ళని చూస్తాం కదా మేడం. మీరు ఆటో డ్రైవరేనా అండి? ఆయన కూడా ఏంది మీ పరిస్థితి ఎట్లుంది? ఇక్కడ 20 ఇయర్స్కి వెళ్ళి నడిపిస్తున్నాను ఆటో. ఫిలిం నగర్ టు అమీర్పేట నడిపిస్తాను ఆటోని. అయితే ఇంతకుముందులో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు హ్యాపీగా డైలీ 1000 రూపాయలు చేసి సుఖంగా బతికినాను. ఇప్పుడు మనం 1 సంవత్సరం నారైంది, మనకు ఏమీ లేదు, ఆదాయమే లేదు. 200-300 ఆదాయంలో చేస్తలేం, ఇబ్బందికరం ఉంది. ఈరోజు దేనికి కేసీఆర్ జూనికి వచ్చి? కేసీఆర్ గురించి ఇన్ని రోజులు 10 సంవత్సరాలు ఇన్నే ఉంటాను, 20 ఇయర్స్కి వెళ్ళి ఉంటాను. ఒక్కరోజు ఇలా సార్ని కలవాలని నా కోరిక ఎప్పుడూ లేకుండే. కలిసినా ఏదో హ్యాపీగా బతుకుతున్నాము. ఈరోజు కలుద్దామని ప్రత్యేకంగా వచ్చేసాను. జీవనాధారం ఏమీ లేదు. అంటే బాధ, ఎందుకంటే మేము చాలా సార్లు కూడా చెప్పినాము ఆటో వాళ్ళ పరిస్థితి ఎట్లుంది. హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నప్పుడు నాకు ఇలా పింఛన్ వస్తుంది, నెలకు 4,000 రూపాయలు, కాదని కాదు. ఇప్పుడు అయితే ఆ పింఛన్ కాడికి ఇలా పోవట్లేదు. అంటే ఇస్తున్నారు డబ్బులకి, ఇలా కాదని కాదు, కానీ అక్కడ పోయి తీసుకోవాలని ఇలా అనిపిస్తలేదు. ఆదాయం లేదు. సార్ని కలవాలని కోరికతో వచ్చిన ఈరోజు. కేటీఆర్ సార్ని ఇలా కలుద్దాం అనుకున్నాను, కానీ అక్కడ కార్యవర్గ సమావేశం కదా ఈరోజు చూస్తున్నారు. సార్ వస్తాను బర్త్డేకి వచ్చిపోయాను. వచ్చి వ్యవసాయ క్షేత్రం మొత్తం మంచిగా సార్ బర్త్డే రోజు కూడా వచ్చాము మేము. వచ్చి మటన్ మంచిగా తిని కడుపు తినిపోయినాను.